Hello friends, this is Dr. Shruti, consultant and fertility expert, 49 Hospitals, LB Nagar branch. So sperm quality, semen అంటే మేల్స్లో ప్రెగ్నెన్సీకి కావాల్సిన స్పర్మ్స్ అన్నీ కూడా సెమినల్ ఫ్లూయిడ్లో ఉంటాయన్నమాట. సో వైఫ్కి ఎలాగైతే ఎగ్ రిలీజ్ అవుతుందో హస్బెండ్కి సెమైనల్ ఫ్లూయిడ్లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. సో నార్మల్గా మేల్స్ రిలీజ్ చేసే స్పర్మ్లో అరౌండ్ 2 to 3 ml లేదా 0.5, 1.5, కొంతమంది 2 ml, 3 ml, సో డిఫరెంట్ వాల్యూమ్స్లో ఎజాక్యులేట్ చేస్తూ ఉంటారు. సో నార్మల్ వాల్యూమ్ ఆఫ్ ద స్పర్మ్ వచ్చేసి 1.5 ml to 4 ml వరకు నార్మల్ వాల్యూమ్ అనమాట. సో 1.5, 1 ml కంటే కూడా చాలా తక్కువ ఉంటే లో వాల్యూమ్ అంటారు. సో ఇట్లా స్పర్మ్స్ మిలియన్స్ ఆఫ్ ద స్పర్మ్స్ ఉంటేనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. సో ఒక నార్మల్ వాల్యూమ్ ఉన్న పర్సన్లో మోర్ దెన్ 15 million ఆఫ్ కౌంట్ ఉండి మోర్ దెన్ 30% ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉండి అండ్ చూడడానికి స్పర్మ్ అన్నీ కూడా హెడ్, టెయిల్, నెక్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఒక 4% అలా నార్మల్ స్పర్మ్స్ ఉన్నా కూడా వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవకాశం ఉంటుంది. కానీ దేనివల్ల స్పర్మ్ పారామీటర్స్ తగ్గిపోవచ్చు. సో స్పర్మ్ పారామీటర్స్ అంటే నేను ఇప్పుడే మాట్లాడినట్టు ఒకటి స్పర్మ్ కౌంట్. సో 15 million అనేది నార్మల్ కౌంట్. ఇలా కాకుండా 14 million, 13 million, కొంతమందికి 7 million, కొంతమందికి 1 million, లెస్ దెన్ 1 million ఇలా కూడా ఉంటుంది. సో లో స్పర్మ్ కౌంట్ ఎవరిలో ఉండొచ్చు. అండ్ అలాగే ఇంకొంతమందికి మోటిలిటీ, స్పర్మ్ కౌంట్ బాగుంది, మంచిగా 20 million ఉంది, 40 million ఉంది, బట్ మోటిలిటీ ఈజ్ ఓన్లీ 5%, 6%. మనకు ఉండాల్సింది ఎంత? 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ. అలా కాకుండా జస్ట్ 5-6% మోటిలిటీ ఉండటం. అండ్ మార్ఫాలజీ కూడా. సో నార్మల్గా అట్లీస్ట్ 4% ఆఫ్ ద స్పర్మ్స్ మామూలుగా ఉంటే సరిపోద్దండి. నార్మల్ మార్ఫాలజీ ఉన్నవి లెస్ దెన్ 4% ఉన్నా కూడా స్పర్మ్ పారామీటర్స్లో తేడా ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో ఇలా ఎందుకు అవ్వచ్చు అని చాలామంది అడుగుతారు. నా స్పర్మ్ కౌంట్ ఎందుకు తక్కువ ఉంది, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, ఇంటర్ కోర్స్లో కరెక్ట్గానే పార్టిసిపేట్ చేస్తున్నాను, స్పర్మ్ బాగానే రిలీజ్ అవుతుంది. సో స్పర్మ్ పారామీటర్స్కి మీరు భార్యాభర్త కలిసినప్పుడు ఆ పొటెన్సీని దీన్ని మనము కలపలేమండి. బికాస్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. మీకు సెక్షువల్ లైఫ్ బాగున్నా, ఎరెక్షన్, ఎజాక్యులేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నా స్పర్మ్ కౌంట్ లో ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు, మొటిలిటీ తక్కువ ఉండొచ్చు. ఫస్ట్ కౌంట్ గురించి మాట్లాడదాం. స్పర్మ్ కౌంట్ ఎవరిలో తక్కువ అవ్వచ్చు? జనరలీ బాగా హ్యాబిట్స్ అంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, అండ్ మోస్ట్ కామన్లీ బాగా లావ్ ఉన్నవాళ్ళు, అండ్ సాఫ్ట్వేర్ ఈ ఏవేవైతే కొద్దిగా హీట్ ఇన్వాల్వ్ అయిన ఆక్యుపేషన్స్ ఉంటాయి కదండి, లైక్ సాఫ్ట్వేర్ జాబ్, రేడియేషన్స్ బాగా ఉంటాయి, కంప్యూటర్స్ యూస్ చేస్తారు, ల్యాప్టాప్స్ యూస్ చేస్తారు. సో వీళ్ళల్లో రేడియేషన్ ద్వారా కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రొలాంగ్డ్ బైక్ రైడింగ్స్ అండ్ నార్మల్గా డ్రైవర్స్ కూడా, కొంతమంది కార్ డ్రైవింగ్లో, ఊబర్లో దాంట్లో డ్రైవర్స్ లాగా కూడా ఉండుంటారు. సో ప్రొలాంగ్డ్ బైక్ డ్రైవింగ్స్ చేసిన వాళ్ళలో కూడా ఆ హీట్కి కూర్చొని థైస్ మధ్యలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హీట్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు. ఇంకోటి ఏంటంటే లావుగా ఉన్నవాళ్ళు. సో దెన్ నార్మల్ బిఎంఐ ఉన్న పర్సన్కి, లావుగా ఉన్న పర్సన్కి ఫ్యాట్లోంచి హీటే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫ్యాట్ టిష్యూలోంచి హీట్ చాలా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇలా థైస్ మధ్యలో ఫ్యాట్ ఎక్కువగా ఉండి స్క్రోటమ్ టిష్యూలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ చాలా తగ్గచ్చు. అండ్ ఆక్యుపేషన్స్ గురించి మాట్లాడినట్టయితే డ్రైవింగ్ చేసేవాళ్ళు, షెఫ్స్, కుకింగ్, సో ఎక్కువ వేడిలో వంట చేస్తూ ఉంటారు, కిచెన్స్లో ఉంటారు ఈ షెఫ్స్లో. కోల్ మైన్ వర్కర్స్ అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళి మైన్స్లో వర్క్ చేస్తారు, అండర్ గ్రౌండ్లో కూడా హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రీషియన్స్, ఇలా అందరూ ఎక్కడెక్కడైతే వేడి ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యి ప్రొలాంగ్డ్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, తర్వాత ఎక్స్రే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఎక్స్రే టెక్నీషియన్స్ ఉంటారు, ఎక్స్రేలు తీస్తూ వాళ్ళు కూడా ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇలా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళలో కొద్దిగా స్పర్మ్ కౌంట్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సిమిలర్లీ మొటిలిటీ కూడా సేమ్, ఈ ఏవైతే కారణాలు ఉన్నాయో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, లేదా ఈ ఒబేసిటీ, బాగా లావు ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంచెము మొటిలిటీ అండ్ కౌంట్ తగ్గచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, నాట్ టు ఫర్గెట్ హార్మోన్స్. సో మీ థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ హార్మోన్ ఓన్లీ ఫీమేల్స్లోనే చూస్తుంటారు అందరు, మేల్స్లో కూడా థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా స్పర్మ్ పారామీటర్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా అన్ని రీజన్స్కి స్పర్మ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఇవేవి ఉండవు, బట్ స్టిల్ స్పర్మ్ క్వాలిటీ కొద్దిగా లో ఉంటుంది. సో దిస్ కుడ్ బి డ్యూ టు
ఏదైనా టెంపరీగా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అనమాట. సో భార్యాభర్త కలిసినప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అండ్ లేదా లోకల్ హైజీన్ సరిగా లేకున్నా బాగా ఇన్ఫెక్షన్, పెనిస్ అరౌండ్ ఇన్ఫెక్షన్ అయ్యి, లేదా జనరల్గా బాడీలో ఫీవర్ వచ్చినా, వైరల్ ఫీవర్స్ అలాంటి ఫీవర్స్ ఏమైనా వచ్చినా కూడా టెంపరీగా మీ స్పర్మ్ కౌంట్ లో ఉండొచ్చు. బట్ అది కంప్లీట్లీ రికవర్. మీ ఫీవర్ తగ్గాక మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ టెంపరీ రీజన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా కొంతమందిలో ఈ ఒబేసిటీ ప్రాబ్లం, ఇందాకే డిస్కస్ చేసినట్టు ఒబేసిటీ ప్రాబ్లంలో ఒట్టి స్పర్మే కాదండి, ఈవెన్ ఇంటర్ కోర్స్ చేసే కెపాసిటీ అంటే ఎరెక్షన్, ఎజాక్యులేషన్ అన్నిట్లలో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల డిప్రెషన్ వస్తుంది. ఈ డిప్రెషన్, స్ట్రెస్ వల్ల అన్నెసరీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇంటర్ కోర్స్, సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే కౌంట్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము, స్పర్మ్ పారామీటర్స్ ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ మాడిఫికేషన్ చేసుకున్న తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయండి. సో లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 40 minutes. హెవీ ఎక్సర్సైజ్ వల్ల అగైన్ స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. బాగా స్టిరాయిడ్స్ తీసుకోవడం, చాలా వెయిట్స్ లేపడము, టూ మచ్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ స్పర్మ్. అండ్ ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్న ఫుడ్, ఒమేగా 3 ఫ్యాట్స్ మంచిగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. స్లీప్, నెక్స్ట్ స్లీప్ అండ్ హైడ్రేషన్. సో స్లీప్ 7 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ ఉంటే చాలా మంచిగా నైట్ నిద్రలోనే చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో బాడీ ఒక రిపేర్ అవుతుంది అనమాట నిద్రలో. సో మంచి టెస్టోస్టిరాన్ రిలీజ్ అవ్వటము, నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వటము, ఇవన్నీ కూడా స్పర్మ్ని బూస్ట్ చేసే కెమికల్స్. ఇవన్నీ కూడా నైట్ నిద్రలోనే రిలీజ్ అవుతూ ఉంటాయి, మెలటోనిన్ అని. సో ఇలాంటివన్నీ మంచిగా ఒక ప్రాపర్ 7 to 8 ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటేనే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. పొద్దున్న 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, నైట్ 2 గంటలు అన్ని కలిపి 8 గంటలు అవుద్ది కదా. నో, దట్ డజంట్ వర్క్. కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఆఫ్ 7 to 8 hours ఈజ్ గుడ్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్. ఎవరికైతే హ్యాబిట్స్ ఉన్నాయో ఆల్కహాల్ మాత్రం లిమిటెడ్గా తీసుకుంటే స్పర్మ్ కొద్దిగా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్పట్లేదు, బట్ స్మోకింగ్ ఈజ్ అ బిగ్ నో. సో స్మోకింగ్ అనేది డైరెక్ట్లీ ఇట్ కిల్స్ ద స్పర్మ్స్. సో స్మోకింగ్ ఈజ్ హ్యూజ్ ఎనిమీ టు స్పర్మ్. స్మోకర్స్, క్రానిక్ స్మోకర్స్ ఇప్పుడు ఏంటంటే స్మోకింగ్ ఇప్పుడు క్విట్ చేస్తారు, బట్ అది 10 years నుంచి స్మోక్ చేసే వాళ్ళు ఇప్పుడు క్విట్ చేయడం వల్ల స్పర్మ్ పారామీటర్ కూడా ఇంక్రీజ్ అవ్వదన్నమాట. సో దట్ ఎఫెక్ట్ ఈస్ సీన్. 10 years నుంచి మీరు చేసిన స్మోకింగ్ వల్ల స్పర్మ్ ఎట్లాగో ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ముందే కొద్దిగా పిల్లలు కాని వాళ్ళు ఉన్నట్టయితే స్మోకింగ్ అవాయిడ్ చేస్తేనే మంచిదండి. అండ్ ఇంకోటి, స్పర్మ్ అంతా కూడా అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఒబీస్ లేరు, అన్నీ బాగున్నాయి, బట్ స్టిల్ కౌంట్ లో ఉంది అంటే అప్పుడు మనం జెనెటిక్స్ వైపు ఆలోచించాలి. సో వేరే ఏం లేవు కాబట్టి జీన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, క్యారియోటైపింగ్ అని, లేదా వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అని, ఇంకేమైనా స్కాన్లో ప్రాబ్లం ఉందా, వ్యారికోసిల్ ఉందా, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్ అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ మీ స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ లో అవ్వడానికి. థ్యాంక్ యూ.